హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. 31వ కీర్తన సాధన చేద్దాం. మారుతవతారనిత నమ్మ గురు కాణిరో, మారుతవతారనిత నమ్మ గురు ಕಾಣಿರೋ. ಭಾರತೀಯ ರಮಣನೆ ಮೂಲ ಗುರು ಕಾಣಿರೋ, ಭಾರತೀಯ ರಮಣನೆ ಮೂಲ ಗುರು ಕಾಣಿರೋ. ಮಾರುತವತಾರನಿತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ, ಮಾರುತವತಾರನಿತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ. ಸಂತತಿ ಸಹಿತ ರಾವಣ ಬಲವತರಿದ, ಸಂತತಿ ಸಹಿತ ರಾವಣ ಬಲವತರಿದ. ಹೊಂತಕಾರಿ ಹನುಮಂತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ, ಹೊಂತಕಾರಿ ಹನುಮಂತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ. ಅಂತಕನ ಪುರಿಗೆ ಕೌರವರನು ಕಳುಹಿದ, ಅಂತಕನ ಪುರಿಗೆ ಕೌರವರನು ಕಳುಹಿದ. ಪಂಥದೋಳು ಭೀಮಸೇನ ಮೂಲ ಗುರು ಕಾಣಿರೋ, ಪಂಥದೋಳು ಭೀಮಸೇನ ಮೂಲ ಗುರು ಕಾಣಿರೋ. ಮಾರುತವತಾರನಿತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ, ಭಾರತೀಯ ರಮಣನೆ ಮೂಲ ಗುರು ಕಾಣಿರೋ. ಮಾರುತವತಾರನಿತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ. ಯತಿ ರೂಪಿನಲ್ಲಿ ಬಂದು ಕ್ಷಿತಿಯ ಮೇಲೆ ನಿಂದು, ಯತಿ ರೂಪಿನಲ್ಲಿ ಬಂದು ಕ್ಷಿತಿಯ ಮೇಲೆ ನಿಂದು. ದುರ್ಮತವ ಖಂಡಿಸಿದಾತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ, ದುರ್ಮತವ ಖಂಡಿಸಿದಾತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ. ಶ್ರುತಿಗೆ ಸಮ್ಮತವಾದ ಮತವ ಸ್ಥಾಪಿಸಿ ಮುಕ್ತಿ, ಶ್ರುತಿಗೆ ಸಮ್ಮತವಾದ ಮತವ ಸ್ಥಾಪಿಸಿ ಮುಕ್ತಿ. ಪದವ ತೋರಿಸಿದಾತ ಮೂಲ ಗುರು ಕಾಣಿರೋ, ಪದವ ತೋರಿಸಿದಾತ ಮೂಲ ಗುರು ಕಾಣಿರೋ. ಮಾರುತವತಾರನಿತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ. ಹೇಮ ಭೂಮಿಯ ಕಾಮಿನಿಯ ವ್ರಾತವ ನುಳಿದು, ಹೇಮ ಭೂಮಿಯ ಕಾಮಿನಿಯ ವ್ರಾತವ ನುಳಿದು. ನಿಸೀಮ ನೆನೆಸಿದಾತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ, ನಿಸೀಮ ನೆನೆಸಿದಾತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ. ರಾಮಚಂದ್ರ ಪುರಂದರ ವಿಠಲನ ದಾಸರಾದ, ರಾಮಚಂದ್ರ ಪುರಂದರ ವಿಠಲನ ದಾಸರಾದ. ಶ್ರೀಮಧ್ವಾಚಾರ್ಯರೇ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ, ಶ್ರೀಮಧ್ವಾಚಾರ್ಯರೇ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ. ಮಾರುತವತಾರನಿತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ, ಭಾರತೀಯ ರಮಣನೆ ಮೂಲ ಗುರು ಕಾಣಿರೋ. ಮಾರುತವತಾರನಿತ ನಮ್ಮ ಗುರು ಕಾಣಿರೋ. ಜಯ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ఈ కీర్తన తాత్పర్యం చూద్దాం. మారుతవతార అంటే వాయుదేవుడు, మారుత అంటే వాయుదేవుడు అవతారమైనటువంటి మన గురువు, నమ్మ గురువు వాయుదేవులు వారి యొక్క
అవతారంలో 3 రూపాలు ఉన్నాయి, హనుమ, భీమ, మధ్వ అని. కాబట్టి మారుతుడు అంటే వాయుదేవుడు. వాయుదేవుడు వారి యొక్క అవతారము నమ్మ గురు, మన యొక్క గురువు అయినటువంటి మధ్వాచార్యుల వారిని కాణిరో, చూడండి, కాంచండి. ఎవరైనా భారతీయ రమణ, భారతీదేవి యొక్క రమణుడు, పతి, భారతీయ రమణుడు, మూల గురువు కాణిరో. ఎందుకంటే వాయుదేవుడే లోకంలో అందరికీ గురువు అయినటువంటి వాడు వాయుదేవుల వారు. ఎందుకంటే అందరి హృదయంలో ఉండి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చి ఊపిరినిచ్చి కాపాడేటువంటి మహాగురువు ఆయన, జగద్గురువు ఆయన. ఇక మొదటి చరణానికి వస్తే, సంతతి సహిత అంటే కుమారుల సహితంగా, అంటే రావణాసుడి యొక్క మొత్తం పిల్లలు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మొత్తం అందరినీ సంహారం చేసినటువంటి యుద్ధం అది. కాబట్టి రావణాసుడి యొక్క అనేక మంది పిల్లల్ని, కుమారులని హనుమంతుడు ముఖ్యంగా అందరిలోకి చాలా గొప్ప బలిష్ఠుడైనటువంటి అక్షయ కుమారుడు, వాడిని కూడా అంటే రావణాసుడి యొక్క కుమారుల సహితంగా రావణుడి యొక్క బలమును తరిగాడు, అంటే నశింపజేశాడు. రావణాసుడు చాలా అహంకారంతో విర్రవీగుతున్నటువంటి అతడి యొక్క అహంకారాన్ని విరిచివేశాడు, నాశనం గావించాడు. కొంతగారి హనుమంత, అంతకుడైన, అంతకుడు అంటే యమధర్మరాజు. ఈ హనుమంతుడు ఆ రాక్షసుల పాలటికి యమధర్మరాజు అయినాడు, అంటే అందరినీ సంహారం చేశాడు. రావణాసుడి యొక్క బలంలో 1/4 వంతు, ఒక వంతు జనాన్ని మొత్తాన్ని ఒకటి సంహారం చేసినటువంటి వాడు. కాబట్టి మన హనుమంత గురువును చూడండి. అంతకనపురి, అంతకనపురి అంటే అంతకుడు అంటే యమధర్మరాజు, యమధర్మరాజు యొక్క పురి అంటే నరకం. నరకానికి అంతకనపురియే అంటే నరకానికి, అంటే యమలోకానికి. కౌరవులను కలుహిదా, 100 మంది కౌరవులను అక్కడికి పంపించాడు, అంటే అందరినీ సంహారం చేసి యమలోకానికి పంపించాడు. అంతకనపురి అంటే యమలోకం. కౌరవులను కలుహిద, కలుహిద అంటే పంపినాడు. పంతదుడు భీమసేన, ఆ విధంగా పంపినటువంటి భీమసేన గురువును చూడండి. భీమసేన మూల గురువు కాణిరో, కాంచండి, చూడండి. రెండవ చరణం, యతిరూపనలి అంటే యతిగా అంటే మధ్వాచార్యులుగా బంధువు వచ్చి, మధ్వాచార్యులుగా యతి రూపంలో వచ్చి క్షితియ మేలే నిందు భూమిపైన కొంతకాలం వసించి దుర్మతవ ఖండిసిదాత, దుర్మతములను అంటే 21 దుర్మతములు, వేదములకు పెడర్థం చెప్పినటువంటి మతములను ఖండించి అటువంటి మధ్వాచార్యులని నమ్మ గురు కాణిరో, మన గురువు గారిని దర్శించండి. శృతిగే సమ్మతవాద, శృతులు అంటే వేదములు, వేదములకు సమ్మతమైనటువంటి అంటే సరి అయిన అంటే అసలైన మతమును స్థాపించి, అంటే వేదములను అనుసరించి నిజమైనటువంటి మతాన్ని, అసలైన మతాన్ని, అందరికీ సమ్మతమైనటువంటి మతాన్ని స్థాపించి, మతమ స్థాపించి ముక్తి పథవ తోరిసిదాత, ముక్తి మార్గమును చూపించినవాడు. ఎందుకంటే ఎవరైనా చెప్పేది భగవంతుడి దగ్గరికి చేరాలి, జీవులందరూ భగవంతుడి చేరాలి అంటే వైకుంఠానికి వెళ్ళాలి. నేనే దేవుణ్ణి అనేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ మన కష్టాలను మనం తీర్చుకోలేకపోతున్నాం, దాన్ని మార్చుకోలేకపోతున్నాం, కష్టాలను అనుభవిస్తున్నాం, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. భగవంతుడికి దుఃఖము ఉండదు, బాధ ఉండదు. కాబట్టి నేనే భగవంతుడిని అని చెప్పడానికి అవకాశం లేదు. కనుక మనం జీవులం, మనం పరమాత్మ దగ్గరికి చేరాలి. కాబట్టి అటు ముక్తి పథవ తోరిసిదాత, ఆ ముక్తి మార్గాన్ని లోకానికి చూపించినటువంటి మధ్వాచార్యుల వారు, ఆ మూల గురు కాణిరో, మూల గురువు అయినటువంటి మధ్వాచార్యుల వారిని కాంచండి, చూడండి. మూడవ చరణం, హేమ భూమి. హేమ అంటే బంగారం, భూమి అంటే భూమి. లోకంలో సహజంగా వీటిపైన ఆశ,
అలాగే కామినీయ అంటే స్త్రీ వ్యామోహం, కాంచనపైన, భూమిపైన, స్త్రీ పైన వ్యామోహం అటువంటివి లేనటువంటి మహా సన్యాసి వాయుదేవుల వారు మధ్వాచార్యుల రూపంలో అవతరించినటువంటి మహానుభావుడు ఆయన. చిన్నతనంలోనే ఆయన యతి రూపాన్ని దాల్చాడు. నిస్సీమ నెనిసిదాత, నిస్సీమ అంటే ఎదురులేనటువంటి వాడు, ఎదురులేనటువంటి మహావీరాధివీరుడు. నమ్మ గురు కాణిరో, సర్వులకు దాత అయినటువంటి మన గురువుని చూడండి. అందరికీ ఆయన ప్రదాత, ఆయన దాత. ముఖ్యంగా అందరికీ ఇష్టమైన ముఖ్యమైన ప్రాణాన్నే దానం చేసేటువంటి దాత. ఆయన వల్లనే మనం అందరూ జీవిస్తూ ఉన్నాం. రామచంద్ర పురందర విఠలన దాసరాధా అంటే రామచంద్రమూర్తి అంటే పురందర విఠల అంటే నారాయణమూర్తి అంటే నరసింహస్వామి అంటే కృష్ణుడు. రామచంద్ర పురందర విఠలన దాసరాధా దాసుడైనటువంటి అంటే హనుమంతుడు, భీమసేనుడు, మధ్వాచార్యుల వారు వీళ్ళందరూ కూడా శ్రీమద్ నారాయణమూర్తి యొక్క సేవలో తమ జీవితాన్ని తరింపజేసుకున్నారు. శ్రీ మధ్వాచార్యరే నమ్మ గురు కాణిరో, మన గురువు అయినటువంటి ఆ మధ్వాచార్యులను దర్శించండి, కాంచండి, చూడండి. కాబట్టి ఆ మహానుభావుడు వాయుదేవుల వారు ఆ విధంగా 3 అవతారాలలో భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, వేదవ్యాసుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావుడు. అందుకనే ఒక శ్లోకం ఉంది, ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయవచ పూర్ణ ప్రజ్ఞస్తృతీయస్తు భగవత్కార్య సాధక. వాయుదేవుల వారి స్తోత్రం ఇది. అంటే 3 అవతారాల స్తోత్రం. ఒకే శ్లోకంలో 3 అవతారాలని స్తోత్రం చేసినటువంటి చిన్న శ్లోకం. ప్రథమో హనుమన్నామ, మొదటి అవతారం హనుమంతుడు. ద్వితీయో భీమయవచ, రెండవ అవతారంగా భీమసేనుడిగా అవతరించి, పూర్ణ ప్రజ్ఞ తృతీయస్తు, 3వ అవతారంగా మధ్వాచార్యుల వారుగా అవతారం చేసి 3 అవతారాలలో ఏం చేశాడు ఆయన వాయుదేవుడు? భగవత్కార్య సాధక, భగవంతుడి యొక్క కార్యమును సాధించాడు. ఆయన కోసరంగా ఆయన సొంత పని ఏమీ చేసుకోలేదు. ఏ యుగంలో కూడా 3 యుగాలలో కూడా 3 సార్లు అవతరించి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సేవ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ సేవ, కలియుగంలో మధ్వాచార్యుల వారు వేదవ్యాసుల వారి సేవ. వేదవ్యాసుల వారు అంటే వేదములను రచించినటువంటి, లోకానికి అందించినటువంటి మహానుభావుడు. కాబట్టి వేదాలకు తప్పు భాష్యము చెప్పినటువంటి ఆ దుర్మార్గుల యొక్క వాదమును ఖండించి లోకానికి అసలైనటువంటి విషయాన్ని లోకానికి విశదీకరించినటువంటి మహానుభావుడు మధ్వాచార్యుల వారు. కాబట్టి 3 యుగాలలో కూడా భగవత్కార్య సాధక, భగవంతుడి యొక్క కార్యమునే ఆయన నెరవేర్చాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మనం కూడా, మనకు జీవితం వచ్చింది, మనకు జన్మ వచ్చింది, మనకు నారాయణమూర్తి జీవితాన్ని ఇచ్చాడు, మనల్ని సృష్టింపజేశాడు, మనం సృష్టిలోకి వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన గురువు చేసిన పని. మన గురువు అంటే వాయుదేవుల వారు ఏం చేశారు? 3 అవతారాలలో కూడా భగవంతుడి యొక్క కార్యమునే చేశారు. కనుక దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మన కార్యమును, మన సొంత కార్యములను పక్కన పెట్టి భగవంతుడి సేవలో నిరంతరం కూడా భగ్నం అవ్వాలని వాయుదేవుల వారు 3 అవతారాలలో తాను చేసి లోకానికి దారి చూపించినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆ మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో, అంటే మనం అవతారం వచ్చిన తర్వాత, మనం జీవించిన తర్వాత, మనం పుట్టిన తర్వాత, మనం సుఖంగా ఉన్నప్పుడు మన సుఖాల కోసరంగా ఎక్కువగా పాకులాడకుండా ఎక్కువసేపు భగవంతుడి యొక్క సేవలో, అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ అనన్యాశ్చింతయంతో మాం ఏజనా పర్యుపాసతే, నిరంతరం ఎవరైతే నన్నే స్మరిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను వహిస్తానని ఘంటాపథంగా చెప్పినటువంటి మాటను అందరూ కూడా పాటించినట్లయితే మన జీవితాలు ఆనందమయంగా ఉంటుందని మనవి. హరే శ్రీనివాస.